ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపైన ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు. న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం. సంచలనం రేపుతున్న ఫోన్ల ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తప్పించుకు తిరుగుతున్న నిందితులపైన ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణ ఆరంభించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు. గత ఏడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయిన వారిద్దరూ విచారణ ఎదుర్కోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారిపైన రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించే దిశగా పోలీసులు ప్రారంభించిన ప్రక్రియను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తమ పాస్పోర్ట్లను రద్దు చేయొద్దంటూ విదేశీ వ్యవహారాల శాఖ వద్ద దరఖాస్తు చేసినట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు ముందుకు సాగాలన్నా, ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని పోలీసులు పేర్కొంటున్నారు. వారిని ఎప్పట్లోగా అరెస్ట్ చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. సాధారణ పౌరులు ఎవరైనా పట్టుకునే అవకాశం, విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న ఎవరినైనా ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్లుగా గుర్తించేందుకు పోలీసులు ముందుగా న్యాయస్థానం అనుమతి పొందాలి. పోలీసులది సరైన చర్యగా న్యాయస్థానం భావిస్తే తొలుత ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది కోర్టట. దాని ప్రతులను నిందితుడి నివాస ప్రాంతంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అతికిస్తారు. కొన్ని సందర్భాల్లో దినపత్రికల్లో కూడా ప్రకటన ఇస్తారు. ఆ ఉత్తర్వు వెలువరించిన 30 రోజుల్లోగా నిందితుడు న్యాయస్థానం ముందు హాజరు కావాలి. రాకపోతే అప్పుడు ఆ నిందితుడిని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా న్యాయస్థానం గుర్తిస్తుంది. అలాంటి వారిని సాధారణ పౌరులు ఎవరైనా సరే పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించవచ్చు. అలాంటి నిందితుల ఆస్తుల్ని పిఎన్ఎస్ఎస్ సెక్షన్ 85 కింద పోలీసులు జప్తు చేసే అవకాశం ఉంటుంది. వాని ఆస్తులు జప్తు చేసుడు ఇంకోటి పక్కన సామాన్య ప్రజలు ఎట్ట పట్టుకొని వస్తారు వాళ్ళని? వాడు అమెరికాలో ఉన్నారు, ఇద్దరు అమెరికాలో ఉన్నారు, అక్కడ ఉండి ఆట ఆడుతున్నారు. వాడికి ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది. నా పాయింట్ ఒకటే, ఇక్కడ ఇప్పుడు కేసు మార్చి 10వ తేదీన పెట్టిరు, దాని తర్వాత పారిపోయింది అంటున్నారు. వీళ్ళు గవర్నమెంట్లోకి ఎప్పుడు వచ్చారండి? గవర్నమెంట్లో డిసెంబర్లో వీళ్ళు పవర్లోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కేసు పెట్టగానే వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు అంటున్నారు. వాడు ముందుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని ఇంత పెద్ద వ్యవస్థకి తెలియదా? అసలు వాడిని ఇక్కడి నుంచి పంపించినోడు ఎవడాలి? ఇద్దరిని దొంగల్ని ఇక్కడి నుంచి వాళ్ళని తట్టాబుట్టా సర్ది ఇక్కడి నుంచి విదేశాలకు పంపింది ఎవడో తేలాలి. మరి గవర్నమెంట్ అంతా ఇదిగా ఎట్లున్నది? ఇంటర్నల్గా ఏదో రకంగా ఏమైనా చేసి వాళ్ళని పాస్పోర్ట్ రద్దు చేయించి ఆ ఫ్లైట్ ఎక్కకుండా చేసే ప్రయత్నాలు మన దగ్గర లేవా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 నెలలకు జరిగిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఎట్లా దేవాలా? ఒకవేళ ప్రభాకర్ రావు వస్తేనే విచారణ జరుగుతుంది. ఇక ప్రభాకర్ రావు ఆయన క్యాన్సర్ అని పోయిండు, ఆనే వచ్చిండు అనుకుందాం. దెన్ వాట్? ఇక విచారణ ఏడిదాన్నే ఉంటుందా? ప్రభాకర్ రావు చచ్చిపోయింది కాబట్టి విచారణ ముందుకు పోతలేదు, ఎవరిని అరెస్ట్ చేయమని చెప్తారా? పద్దెనిమిది మంది హైకోర్టు జడ్జిల మీద నిఘా పెట్టిరట. కోర్టులు అసలు ఈ కేసులను సుమోటోగా తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా చేయాలనుకుంటే చేయాలా? కాబట్టి దీని మీద మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆరా, కేసీఆరా, హరీష్ రావా, కవిత, దీని మీద మాట్లాడం మనం.